50,000 పెట్టుబడికి ఫస్ట్ ప్రయారిటీ, తదుపరి 1,00,000 వరకు. యువ వికాసం స్కీమ్లో పోటెత్తిన అప్లికేషన్లు అత్యధికంగా కిరాణా షాపు, పాడి పోషణ కోసమే మొత్తం 16 లక్షల అప్లికేషన్లు అంట. 50,000 పెట్టుబడి ఇస్తారంట ఫస్ట్. 5 లక్షలు 4 లక్షలు అన్నారు. మేడిగడ్డ పునరుద్ధరణకు ఏబీ పాండ్యా కమిటీ 9 మందితో జాబితా. సరే, ఇది మేడిగడ్డ కూలిన దాన్ని మళ్ళీ పునరుద్ధరించి పెట్టుకుంటే ఇప్పటికీ కాళేశ్వరం బాగుండేది కదా. ఇక జూన్ 2 నుంచి యువ వికాసం మంజూరు పత్రాలు, అంబరాన్ అంటేలా రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఉండబోతుందట. ఏబీ ఇన్ఫ్రాకాండ్ బ్లాక్ దందా, మర్పల్లి బుదేరా నారాయణఖేడ్లో వందలాది ఎకరాల్లో 10 లక్షలు పెడితే ఏడాదిలోనే 15 లక్షలు ఆదాయం వస్తుందని టోకరా బైబ్యాక్ ఆఫర్ పేరిట కస్టమర్లకు బురిడి కోట్లు కొల్లగొట్టిన కంపెనీ సైబరాబాద్ సిపికి బాధితుల ఫిర్యాదు. వైరా మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్ హఠాత్ మరణం. ఏషియన్ అథ్లాంటిక్స్ రేస్లో ఇది కూడా అయిపోయింది కదా. సరే, ఏది ఏమైనా కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ పెట్టడం ఎవరికి మంచిది, ఎవరికి లాభం, ఎవరికి నష్టం అనేది పక్కన పెడితే 100% బీఆర్ఎస్కు నష్టం చేసే అవకాశం మాత్రం కనిపిస్తూ ఉన్నది. కాంగ్రెస్కు వెళ్ళినా, కొత్త పార్టీ పెట్టినా బీఆర్ఎస్ ఓట్లే చీలుస్తాయి కాబట్టి. ఎందుకంటే తెలంగాణ జాగృతి అయినా, బీఆర్ఎస్ పార్టీ అయినా, కల్వకుంట్ల కవితను అభిమానించే అభిమానులన్నా కంప్లీట్గా బీఆర్ఎస్తో అటాచ్మెంట్ ఉన్నారు నేపథ్యంలో కంప్లీట్గా ఇక్కడ బీఆర్ఎస్ఏ సర్వనాశనం అయ్యే అవకాశాలు మాత్రం కనిపిస్తూ ఉన్నాయి.